ఇది అలేఖ్య చిట్టికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో ముగ్గురు అక్క చెల్లెళ్ళు పికిల్స్ బిజినెస్ నడుపుతూ ఉన్నారు. అయితే రేట్లు ఎక్కువగా ఉన్నాయని కస్టమర్స్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయిన తీరు బాగా లేదు అంటూ సొసైటీ నుంచి కస్టమర్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిజానికి అప్పుడు బాగా లేదు, ఆమె మాట్లాడింది తప్పే. కానీ ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్ అంటూ ఉన్నారు, అలేఖ్య సిస్టర్స్ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నారు. మన ఇంతకుముందు ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్లో అలేఖ్య సిస్టర్స్ మాట్లాడిన తీరు, వాళ్ళ కస్టమర్స్ గురించి మాట్లాడిన తీరు బాగాలేదు అని, వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్ మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడింది మేమే, క్షమించండి అని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనుషులుగా మనం ఎవరైనా పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు క్షమించడం అనేది మానవత్వం. తెలుసో తెలియకో తప్పు చేశాం, అనకూడని మాటలే అన్నాం, క్షమించండి అని అంటూ ఉన్నప్పుడు సమాజంలో క్షమించకుండా ఉండటం అనేది నేరం కిందకు వస్తుంది. తప్పైపోయింది, మా బిజినెస్ వద్దు, ఏమీ వద్దు, ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది, ట్రోలింగ్ ఆపేయండి అని అంటూ ఉన్నప్పుడు మనుషులుగా మనం ఇంకా వాటిని ట్రోల్ చేస్తూ ఉంటే మనం మానవత్వం లేని మనుషులమే అవుతాం. అఫ్కోర్స్ ఆ రోజు వాళ్ళు తిట్టింది తప్పే, అలాంటి మాటలు అంటాం తప్పే, భార్యలను అమ్మల్ని అంటాం తప్పే. కానీ ఇప్పటికీ కనుక వాళ్ళు బయటకు వచ్చి మేము అన్న దాంట్లో తప్పు లేదు, మేము చేసింది తప్పు కాదు అని అంటే మనం ట్రోల్ చేయొచ్చు, వాళ్ళని ఇంకా తిట్టవచ్చు. కానీ వాళ్ళు వచ్చారు, మేము చేసింది తప్పే అన్నారు, సమాజాన్ని బతిమాలారు, వదిలేయండి అని అభ్యర్థిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో కూడా మానవత్వం గల మనుషులుగా మనం బిహేవ్ చేయాల్సింది ఏంటి? సల్లి ముగ్గురు ఆడపిల్లలు ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, మంచిగా అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు మాట్లాడిన తప్పు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పించాలని అనుకున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, మా ఆడియో చాలామంది చూడండి, ఆడియోలో ఒకటి చెప్పినప్పుడు ఇది మా ఆడియో కాదు, ట్యాంపరింగ్ చేస్తారు, ఇలాగ అంటూ ఉంటుంటారు. కానీ వీళ్ళు అది మా ఆడియోనే, అలా మాట్లాడటం తప్పే, క్షమించండి అని చెంపలు వేసుకుని మరి క్షమాపణ అడుగుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని పట్టి పీడించడం, ఇంకా వాళ్ళని ట్రోలింగ్కి గురి చేయడం, ఇంకా వాళ్ళని మాటలతో వేధించడం, ఇంకా వాళ్ళ వీడియోస్తో వేధించడం, ఇంకా మీమ్స్ పెట్టడం అనేది మనుషులుగా మనకి తప్పేమో, తప్పు అనిపిస్తుందా లేదా? చాలామంది ఇప్పటికే వదిలేయండి పాపం, ముగ్గురు అక్క చెల్లెళ్ళు క్షమించమని అడిగారు కదా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్లో ఉంది, బ్రీతింగ్ ఇష్యూతో హాస్పిటల్లో చేరింది అలేఖ్య. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కష్టంగా ఉంది, వదిలేయండి ప్లీజ్, ట్రోల్ చేయొద్దు అని అడుగుతూ ఉన్నప్పుడు, అలాగ అడుగుతూ ఉన్నప్పుడు కూడా కనీసం మనలో మానవత్వం మేలుకోనాలి కదా. సర్లే పాపం తప్పేదో చేశారు, క్షమించమని కాళ్ళ వెళ్ళ పడ్డప్పుడు కూడా ఇంకా క్షమించకుండా ట్రోలింగ్ గురి చేయడం మనకు సునకానందం కాదా?